కడప జిల్లా జమ్మలమడుగులో జంట హత్యల కలకలం రేగాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోరగుడి గ్రామంలో పెద్దక్క నాగప్ప అనే వృద్ధ దంపతులను రోకల బండతో దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో దుండగులు తలలు పగలగొట్టి చంపేశారు. నాగప్ప తన రెండో భార్య ఇంట్లో ఉండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. కడప జిల్లా జమ్మలమడుగులో జంట హత్యల కలకలం రేపాయి. మోరగుడి గ్రామంలో పెద్దక్క నాగప్ప అనే వృద్ధ దంపతులను రోకల బండతో దాడి చేసి చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో దుండగులు తలలు పగలగొట్టి చంపారు. నాగప్ప తన రెండో భార్య ఇంట్లో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, ఈ ఘటన పూర్వాపరాలు ఏమిటి? అసలు ఎలా జరిగింది ఈ ఘటన? ఎందుకు జరిగిందని చెప్తూ ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా, నైబర్స్? థ్యాంక్ యూ రమణ. కడప జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడి వద్ద జరిగినటువంటి జంట హత్యలు సంచలనం రేకెత్తించాయని చెప్పుకోవచ్చు. గ్రామ సమీపంలో తాము సొంతంగా నిర్వహిస్తున్నటువంటి ఇటుకల బట్టి వద్ద ఇద్దరు భార్యాభర్తలైన పెద్దక్క నాగప్ప ఇద్దరు ఒకే మంచంపై నిద్రించి ఉండగా ఇవాళ తెల్లవారుజామున చూసేసరికి ఆ ఇద్దరు విగత జీవులుగా పడిపోయి ఉండటం అక్కడ ఉన్నటువంటి వారిని పూర్తిగా కలిచివేసింది. అయితే నాగప్పకు జమ్మలమడుగు ప్రాంతంలో 2 ఇటుక బట్టీలు ఉంటున్నాయనేటువంటి సమాచారం కూడా ఉంది. ఈ 2 ఇటుక బట్టీలను ఈయనే స్వయంగా నిర్వహిస్తున్నారు. అయితే నాగప్పకు 2 భార్యలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. రాత్రి చనిపోయినటువంటి పెద్దక్క గడిచిన 5 ఏళ్లుగా నాగప్పతో సహజీవనం చేస్తున్నట్లుగా కూడా పోలీసులు ఇప్పటికే ధృవీకరించారు. అయితే ఒక బట్టీని పెద్ద భార్య ఆమెకు సంబంధించినటువంటి 2 కుమారులు నిర్వహిస్తుండగా మోరగుడి వద్ద ఉన్నటువంటి ఇటుకల బట్టిని రెండో భార్య అంటే సహజీవనం చేస్తున్నటువంటి పెద్దక్క నాగప్ప ఇద్దరు చూసుకుంటున్నారు. అయితే రాత్రి అంతా భోంచేసి నిద్రించాక ఎవరి పని ఉంటుందో ఏమో కానీ ఆ ఇద్దరిని మంచం పైనే నిద్రలో ఉండగా బలమైనటువంటి ఆ కర్రతో తలలు పగలగొట్టి హతమార్చడం జరిగింది. అంతేకాకుండా అక్కడి గదికి ఉన్నటువంటి తాళాలు పగలగొట్టడము, లోపల ఉన్నటువంటి బీరువాను సైతం ఇనుప బలమైనటువంటి ఇనుప రాడ్డుతో ధ్వంసం చేయడం కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి జమ్మలమడుగు డిఎస్పీ వెంకటేశ్వరరావు అక్కడి పరిస్థితిని పూర్తిగా సమీక్షించారు. తర్వాత పరిసరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. టీంలో ఉన్నటువంటి అన్ని ఆధారాలను కూడా సేకరించారు. డాగ్ స్క్వాడ్ తర్వాత క్లూస్ టీంలను రప్పించేటువంటి పనిలో పోలీసు అధికారులు ఉంటున్నారు. అయితే ఈ హత్యల విషయమై డిఎస్పీ వెంకటేశ్వరరావు కొద్దిసేపటి క్రితమే మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. కీలకమైనటువంటి ఆధారాలు లభ్యమయ్యాయని కూడా మనకు తెలిపారు. అయితే అక్కడ హత్య చేసినటువంటి దుండగులు ఇంట్లో ఉన్నటువంటి కారం పొడి తర్వాత ధనియాల పొడిని చెల్లా చెదురుగా చేసి ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నానికి కూడా ఒడిగట్టినట్టుగా కూడా అక్కడ పరిస్థితిని బట్టి తెలుస్తుందని డిఎస్పీ చెప్పడం జరిగింది. అలాగే ఈ హత్యలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్న అంశంపై ఇప్పటికే ప్రాథమికమైనటువంటి ఆధారాలు లభ్యమయ్యాయని కూడా తెలిపారు. ఏదేమైనప్పటికీ కూడా తొందరలోనే ఈ హత్యలకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని డిఎస్పీ చెప్పడం జరిగింది. రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ సేన్. చనిపోయి ఉన్నారు. అంటే పక్కనే ఒక కర్ర ఉంది. ఆ కర్రతో 2 తలకాయల మీద కొట్టినట్టుగా నిద్రలోనే చనిపోయినట్టుగా కనపడుతుంది. తర్వాత వాళ్ళు ఉంటున్న ఇల్లు తలుపుని అక్కడే ఉన్న ఐరన్ రాడ్ ఇంప్లిమెంట్స్తో మెడిల్ చేయటం, ఆ లోపల ఉన్న బీరువాను కూడా మెడిల్ చేయటం, చుట్టుపక్కల కారపొడి ధనియాల పొడి చల్లటం ఇప్పటి వరకు ప్రాథమిక సమాచారంలో మాకు దొరికిన సాక్ష్యాధారాలు మేము వెరిఫై చేస్తున్నాం. ఈయన భార్య పెద్దక్క అని ఈమె సెకండ్ వైఫ్, సహజీవనం చేస్తున్న 25 years నుంచి. మొదటి భార్య 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు పెద్ద పసుపుల మోట్లో ఉంటారట. వాళ్ళు కూడా తెలుసుకొని రావడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి డిటెక్ట్ చేస్తాము. త్వరలో 100% డిటెక్ట్ చేస్తాము. ఎందుకంటే మాకు